మనము జీవించగలిగితే అన్ని నామముల కన్నా పైన యేసు నామమును ఏ విధంగా దేవుడు హెచ్చించాడో అదే రీతిగా నిన్ను హెచ్చించగలుగుతాడు. ఏంటి? మనల్ని కూడా హెచ్చించగలుగుతాడు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు మనసు గురించి మనం తెలుసుకున్నాం కదా. అసలుకి మనలో క్రీస్తు యేసు మనసు ఉందంటారా? ఉందా లేదా అన్నది ఎలా తెలిసింది? క్రీస్తు మనసు గురించి చెప్పుకున్నాం, తెలిసింది, సంతోషమే. అసలు క్రీస్తు మనసు మనలో ఉందా? యేసుక్రీస్తు పోలికలకు మనం మార్చబడ్డాము. ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా లేదా అన్నది ఎలా తెలిసింది అంటే, మనకు ముందు కొంతమంది భక్తులు ఉన్నారు. నాకు తెలిసి వీరు యేసుక్రీస్తుని పోలి నడిచారు. అలాగనే యేసుక్రీస్తు కలిగిన ఆ మనసు వీరు కూడా కలిగి ఉన్నారు. ఇది ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటే, ఒక మనిషి యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటే తన మాట, తన చూపు, తన ప్రవర్తన, తన హృదయాలోచన, తన నడవడికి అంతా కూడా ఎలా ఉండేది అంటే క్రీస్తుని పోలి ఉండేది. క్రీస్తుని పోలి ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, క్రీస్తు మనసు ఏ రీతిగా ఎటువైతే ఆకర్షించిందో అటువైపు వెళుతూ ఉంటాడు. దాన్ని ఆత్మ నడిపింపు, ప్రేరేపణ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ క్రీస్తు యేసు మనసు కలిగిన దైవ సేవకులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే, నాకు తెలిసిన ఓ సేవకులు చెప్తాను. మీకు కూడా తెలుసు. ఎవరు? షాలేమన్. ఎవరు? షాలేమన్. నేను ఎలా చెప్తున్నావయ్యా? ఆయన షాలేం రాజు గారు క్రీస్తు యేసు కలిగిన మనసు ఆయన కలిగి ఉన్నాడని మీరు ఎలా చెప్తున్నారంటే, ఆయన చూసి చెప్తున్నాడు. అలాగనే ఆయన నోట నుంచి వచ్చిన పాటలు విన్నప్పుడు నాకు కలిగింది, అది చెప్తున్నాడు. ఏంటంటే అద్భుతమైన పాట ఈ మధ్య రాశాడు అన్న. ఏమనంటే, వెండి బంగారములు నాకు వలదు. పాడు. వెండి బంగారములు నాకు వలదు, వేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదలాస నాకు లేదు, సిరి సంపదలాస నాకు లేదు. ఇవన్నీ వద్దంటున్నావయ్యా, మనకేం కావాలి నీకంటే? నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. గమనించండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిలో నుంచి వచ్చే మాటలే ఈ పాట. ఏంటంటే, వెండి బంగారాలు నాకొద్దయ్యా, పేరు ప్రఖ్యాతులు నాకొద్దయ్యా, ఇహభోగ భాగ్యాలు నాకొద్దయ్యా, సిరి సంపదలు నాకొద్దయ్యా. మరి ఏం కావాలయ్యా అంటే, నువ్వు కావాలయ్యా అన్న. దీని కూడా పాట రాశాడు. ఏం కావాలి? నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా. ఏం కావాలయ్యా నీకంటే? కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. అంటే ఏం కోరుతున్నాడు అన్న అంటే, యేసయ్యా నీ సన్నిధి నాకు చాలయ్యా, వెండి బంగారాలు నాకు వద్దయ్యా, పేరు ప్రఖ్యాతులు నాకు వద్దయ్యా, ఇహభోగ భాగ్యాలు నాకు వద్దయ్యా, సిరి సంపదలు నాకు వద్దయ్యా. అంటే అన్నం కోరడం కాదులే గాని యేసు మనసు కలిగిన వ్యక్తి కోరికలు ఇవి. అర్థమవుతుందా? అలాగనే రెండో చరణం కూడా చూద్దాం.